ప్రియదర్శిని అందరికీ కూడా దీపావళి శుభాకాంక్షలు. చీకటి ఇక్కడ మాకు ఎట్లయిపోయిందంటే నెట్ డోర్ ఉంది కదా, సో ఈ నెట్ డోర్ వల్ల ఏంటంటే ఇక్కడ చూపిద్దామా ఒకసారి, ఈ పూలు ఇదేదో చిన్నగా పెట్టినాం అంతే. అసలు ఒకప్పుడైతే చాలా బాగా పెట్టేది, డెకరేషన్ చేసేది పూలతోటి. ఈ నెట్ డోర్ వల్ల ఏమవుతుందంటే కొంచెం కష్టమవుతుంది అనమాట. సో ఇంతనే ఓపెన్ చేస్తున్నాను, ఏంటి మొత్తం డోర్ ఓపెన్ చేయలేదు మాత్రం అనుకోవద్దు. ఇక్కడ ఫస్ట్ ఒకటి మిడిల్లో పెడదాము. ప్లేస్ అనేది కంజెస్ట్ కావట్లేదు అనమాట. ప్లేస్ కొంచెం చాలా చిన్నగా అయిపోయింది మాకు ఇక్కడ అపార్ట్మెంట్లో. మా ఇంట్లో ఒకప్పుడు మేము వేరే ఇంట్లో ఉన్నప్పుడు బాగుండేది, కానీ ఇప్పుడు మేము సొంతకి వచ్చిన తర్వాత మంచి ఇంకా బాగా చేసుకుందాం అనుకుంటేనేమో ఇప్పుడు ఇలాంటి సిచ్యువేషన్. సో ఏదైనా మనం మధ్య చేసుకోదా తప్పదు. నేటి కాలంలో ప్రపంచ దేశాలలో కూడా ఎందరో దీపావళి పండుగను జరుపుకుంటున్నారు. అమెరికాలో వైట్ హౌస్ లో కూడా దీపావళి నాడు దీపాలు వెలిగిస్తారు. అమావాస్యను పౌర్ణమిని కూడా పూర్ణతిథులు అని అంటారు. అలాంటి ఆశ్వయుజ బహుళ అమావాస్య నాడు, స్వాతి నక్షత్రంతో కూడినటువంటి అమావాస్య నాడు మనం దీపావళి పండుగను జరుపుకుంటున్నాం. దీపావళి పండుగ రోజు విశేషంగా ఆచరించేటువంటి పనులేంటో తెలుసా? సూర్యోదయానికి ముందే అభ్యంగన స్నానం ఆచరించడం, పితృతర్పణాలు ఇవ్వడము, దానం చేయడము, ఒత్తులు వేసి నూనె దీపాలు వెలిగించడము, ఆకాశ దీపం పెట్టడము. ఆకాశ దీపం పెట్టడం వల్ల దూర ప్రాంతాల వారికి కూడా ఈ దీప దర్శనం అవుతుంది అని అర్థం. అసలు నరకుడు ఎలా పుట్టాడు? హిరణ్యాక్షుడు దేవతలను, ధర్మాత్ములైనటువంటి మానవులను హింసిస్తూ యావత్ భూమండలాన్ని కూడా క్షోభిల్ల చేస్తుంటే శ్రీమన్నారాయణుడు వరాహ అవతారంలో వచ్చి హిరణ్యాక్షుణ్ణి సంహరించి భూమాతను రక్షించాడు. ఆ సమయంలో భూదేవి తనకొక కుమారుని ప్రసాదించమని స్వామిని ప్రార్థిస్తుంది. వారి సంతానమే నరకాసురుడు. స్వామి రాక్షస సంహారం కోసం అవతరించిన తరుణంలో భూమాతకి కలిగిన పుత్రుడు గనక నరకుడు తమోగుణ భరితుడే రాక్షసుడయ్యాడు. అతడు బ్రహ్మదేవుని గురించి ఘోరమైన తపస్సు చేసి మరణం లేకుండా వరం కోరాడు. బ్రహ్మదేవుడు అది సాధ్యం కాదని అంటే కన్న తల్లి బిడ్డలను పొరపాటును కూడా చంపదు కదా అని ఆలోచించి, నాకు మా అమ్మ చేతిలో తప్ప మరణం లేకుండా వరం ఇవ్వండి అని కోరాడు. తదాస్తు అన్నాడు బ్రహ్మ. ఇంకా తనకు చావే లేదు అనే భ్రమతో నరకుడు లోకకంటకుడై వేద సంస్కృతిని వ్యతిరేకిస్తూ యజ్ఞయాగాదులు జరగకుండా అడ్డుకుంటూ అమాయకులను సాధువర్తనులను బాధిస్తూ రావణాసురుని వలె పరస్త్రీ వ్యామోహంతో శీలవంతులైనటువంటి 16,000 మంది స్త్రీలను బంధించాడు. దుష్ట శిక్షణ కోసం పరమాత్మ శ్రీకృష్ణునిగా అవతరించాడు. భూదేవి సత్యభామగా అవతరించింది. తన తల్లి అయిన సత్యభామ వదిలినటువంటి బాణహతితో నరకుడు మృతి చెందాడు. శ్రీకృష్ణ పరమాత్మ నరకుని స్మృతిగా ఆ అమావాస్య నాడు దీపాలను వెలిగించి పండుగ చేసుకోవాలని నిర్దేశించాడు. నరకుని చెరలో ఉన్నటువంటి 16,000 మంది స్త్రీలను విడిపించడమే కాక నరకుని హస్తగతమైనటువంటి ధనలక్ష్మిని విడిపించి తన పాంచజన్య శంఖంతో, కామధేను క్షీరంతో, చతుస్సాగర జలాలతో ధనలక్ష్మికి ఈ రోజునే సామ్రాజ్య పట్టాభిషేకం కూడా చేశాడు. కనుకనే దీపావళి రోజున ప్రదోషకాలంలో లక్ష్మీ పూజ చేయాలి అని శాస్త్రం చెబుతుంది. దీపావళి పండుగను అజ్ఞానం మీద జ్ఞానం, అంధకారం మీద వెలుగు విజయంగాను, నిరాశ మీద ఆశ సాధించిన విజయంగాను చెప్పవచ్చును. ఈ దీపావళి పండుగ నాడు కొందరు పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహంతో తమ జీవితాలు కలకాలం కలకలలాడుతూ సాగాలని కేదారేశ్వర వ్రతం కూడా చేస్తారు. కేదారేశ్వరుడు అంటే పరమేశ్వరుడు. జగన్మాత మంగళ గౌరీదేవి పరమేశ్వరుని అనుగ్రహం కోసం గొప్ప తపస్సు చేసి ఈశ్వరుని మెప్పించి పరమేశ్వరుని శరీరంలో అర్ధభాగాన్ని పొందింది. ఈశ్వరుడు అర్ధనారీశ్వరుడయ్యాడు. ఈ కేదారేశ్వర వ్రతం చేసిన దంపతులు కూడా అన్యోన్యంగా ఆనందంగా ఉంటారని ప్రతీతి. మరి మా ఇంట్లో అయితే మేము లక్ష్మీ పూజ చేస్తాం దీపావళి రోజు నాడు. అలాగే మరి ఈ నరక చతుర్దశి అనేది ఎందుకు వచ్చింది, ఈ దీపావళి పండుగను ఎందుకు జరుపుకోవాలి అనే విషయాన్ని చాలా మందికి తెలుసు. కానీ మళ్ళీ ఒకసారి మనమందరం కూడా గుర్తు చేసుకుందామని చెప్పేసి ఈ వీడియో ద్వారా నేను చెప్పడం అనేది జరిగిందండి. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. అలాగే మీకు నచ్చిన వాళ్ళకి మాత్రమే ఈ వీడియోని షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్కి సపోర్ట్ చేయండి.
నా యొక్క వీడియోస్ చూసే ప్రతి ఒక్కరికి కూడా లైక్ కామెంట్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని చూసే ప్రతి ఒక్క వ్యూయర్స్కి కూడా నా యొక్క బ్లెస్సింగ్స్ ఏంటంటే ఆ అమ్మవారి యొక్క బ్లెస్సింగ్స్ కూడా కలగాలని నేను కోరుకునేది ఏంటంటే మీ అందరూ కూడా ఈ దీపావళి పండుగ నుంచి ఏవైతే కార్యాలు ఉన్నాయో అనుకొని అంటే కావాల్సిన పనులు ఏవైతే జరగకుండా ఆగిపోయినాయో పెండింగ్లో ఉన్న పనులు ఏమైనా ఉన్నాయో అవన్నీ కూడా సక్సెస్ అయ్యి మీ అందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతోటి అష్టైశ్వర్యాలతోని మీతో పాటు మేము కూడా అష్టైశ్వర్యాలతోని ఆయురారోగ్యాలతోని సుఖంగా ప్రశాంతంగా మనమందరం కూడా ఈ యొక్క సమాజము ఈ దేశం అందరం కూడా ప్రశాంతంగా ఉండాలని మనసారా కోరుకుంటూ జై లక్ష్మీమాత అంటూ కామెంట్ చేసి